భారత రాజ్యాంగం ప్రకారం చక్కని విద్య, మంచి భోజనం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఉజ్వల భవిష్యత్తు పొందడం బాలల హక్కు అని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. అటువంటి హక్కు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు జరుగుతుందో తెలుసుకునేందుకు ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రను చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈ యాత్రలో భాగంగా బాలకోటయ్య బుధవారం జిల్లాలో పర్యటించారు. స్థానిక వేణుగోపాలపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో సంక్షేమ శాఖ అధికారులు, హాస్టల్ వార్డెన్తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో ప్రవేశాలు, తాగునీరు, ప్రజల సంతృప్తి స్థాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ఐఐటి, నీట్ పరీక్షల శిక్షణ, నెట్ జీరో పాఠశాలలు తదితర అంశాలతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. విద్యార్థులతో మాటామంతి నిర్వహించిన అనంతరం వసతి గృహాలను సందర్శించారు. అదేవిధంగా బోస్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీమతి కె ఉషారాణి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొంచెం సార్ ఒకసారి అందించండి సార్ ఒకసారి అందించండి పోతుల బాలకోటయ్య గారు ఈరోజు ఈ ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ మా ఒక్క యూట్యూబ్ నొక్కితే చాలు సార్ తాలూకా బయోగ్రఫీ కోసం రైతులు చేసినటువంటి పోరాటాలు వాళ్ళకి అండదండగా కూడా సార్ నిలబడటం అటువంటి ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి ఈ సోషల్ వెల్ఫేర్ అంటే సంక్షేమం కోసం పిల్లల తాలూకా బలహీన వర్గాల వాళ్ళ తాలూకా అభివృద్ధి కోసం చాలా ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో సంక్షేమం కోసం కృషి చేశారండి. ఎప్పుడు కూడా సార్ చేయకుండా తర్వాత ఏ పిల్లలు సార్ అడ్మిషన్ కి వచ్చినా కూడా వెంటనే పంపిస్తారు. నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను సార్ హెడ్ ఆఫీస్ లో మొన్నటి వరకు. ఈ దీంతో చాలా వచ్చాయి. వెంటనే మేము ఆర్డర్ చేసి వెంటనే వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ జరిగింది సార్. కానీ ఈరోజు ఇలా స్వయంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న విజయనగరం సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసాచార్య గారికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెల్లిమర్ల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు ఉషారాణి గారికి, ఈశీఓ రోమరెడ్డి గారికి, ఎస్సీ కార్పొరేషన్ ఈఓ రాధాకుమార్ గారికి, అందరూ వార్డెన్లకు, హెచ్డబ్ల్యూఓస్కు, ఏఎస్డబ్ల్యూఓస్కు, మీడియా మిత్రులందరూ నమస్కారాలు. మిత్రులారా, ఇది మా కుటుంబం, సామాజిక సంక్షేమ కుటుంబం, సాంఘిక సంక్షేమ కుటుంబం. యు ఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది నా కుటుంబం. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను
నిరుపేదలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అటు అధ్యాపకులతోనూ ఉద్యోగస్తులతోనూ మా పిల్లలతోనూ పాలు పంచుకునేందుకు అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పరిశీలించుకునేందుకు ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర పేరిట ఈ యాత్రా కార్యక్రమం 4 రోజుల క్రితం చేపట్టాం. అనకాపల్లి, విశాఖపట్నం, ఇప్పుడు విజయనగరం, రేపు ఎల్లుండి పాడేరు, మన్యం జిల్లా, శ్రీకాకుళం అన్ని చోట్ల కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి. ఈరోజు నేను వస్తున్నప్పుడే రాయలసీమ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి, సార్ మీరు ఉత్తరాంధ్ర మొత్తం కూడా హాస్టల్ విద్యార్థుల దగ్గరికి, గురుకుల పిల్లల దగ్గరికి వెళ్తున్నారు, చాలా ఆనందంగా ఉంది అని అంటూ రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కు ప్రతి పౌరుడికి అందాలి అని చెప్పాడు. ఈ రోజున ఈ గురుకుల పాఠశాల పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లలకి రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది. ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది, వాళ్ళకి భోజనం పెడతానని చెప్పింది, వాళ్ళకి వసతి సౌకర్యం చూస్తానని చెప్పింది, పరిశుభ్రతను వాగ్దానం చేసింది, వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాణం చేసింది, వాళ్ళని ఉన్నతమైన విద్యాబిడ్డలుగా తీర్చి ఈ దేశానికి భావి భారత పౌరులుగానో లేదా కన్న తల్లిదండ్రులకి మంచి చేసేందుకు ఉపయోగిస్తానని ప్రభుత్వం భరోసా చేసింది. అది వాళ్ళ హక్కు. ఆ హక్కును పరిరక్షించేందుకు ఆ హక్కు ఖచ్చితంగా వాళ్ళకు అందుతుందా లేదా అని చూసేందుకు నేను వచ్చానని తెలియజేస్తున్నాను. రెండో మాట, వాళ్ళు మీరు ప్రధాన పత్రికలు చూడండి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఏంటి ఆ శ్వేతపత్రం? తన 2 ఏళ్ల పరిపాలనా కాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కేవలం 2 ఏళ్లలోనే 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి వినియోగించామని చెప్పారు. అంటే ప్రభుత్వం అంటే ఈ జవాబుదారీతనం ఉండాలి, ప్రభుత్వం అంటే ఈ బాధ్యత ఉండాలి. తలుపులేసుకొని 4 గదుల్లో కూర్చొని అద్దాల మేడల్లో సేద తీరటం ప్రభుత్వం కాదు. మరి అంత ముఖ్యమంత్రి గారే శ్వేతపత్రం ప్రకటిస్తే మరి మా విజయనగరం డీడీ గారు శ్రీనివాసాచారి కూడా తన జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో చేస్తున్న శ్వేతపత్రం ఒకటి ఇవ్వాలి కదా, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలి కదా. ఇదిగోండి, నా రాకకు ముందే ఒక శ్వేతపత్రం ప్రకటించారు ఆయన. ఈ జిల్లాలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, గురుకుల పాఠశాల ఎంత ఉంది, స్కాలర్షిప్లు ఎంతమంది పొందుతున్నాయి అని. అంటే ఈ బాధ్యత ఉద్యోగులుగా నిర్వహించాలి. అంటే రాజ్యాంగాన్ని, చట్టాలని అమలు చేస్తున్న ఒక కార్యనిర్వాహక వర్గ సైనికులుగా కూడా వీళ్ళని అభినందించాలి. ఈ బాధ్యత పరిపుష్టం చేసేందుకు విజయనగరం వచ్చాను. తప్పనిసరిగా మీకు సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తారు గజల్లో. వాగు అంటే మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. అలాగే అంటే ప్రజాసేవ చెయ్యని నరుడి బతుకు దేనికని. ఏ సంక్షేమ పథకమైనా రాజ్యం ప్రమాణం చేస్తే, ఏ ప్రభుత్వమైనా దాని యొక్క ఫలాలు ఆ మూగ నేలలకు అందించాలి. ఇప్పుడు నీరున్న చేనికి మళ్ళీ నీరు అక్కర్లేదు కదా. ఆకలేసినోడికి అన్నం తిన్నోడికి అన్నం అక్కర్లేదు కదా. దప్పిక కొన్న గుంపులకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఆకలి కొన్న కడుపులకి అన్నం పెట్టాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఈ కింది కులాలకు సంబంధించిన పేద బడుగు బిడ్డలు ఈ ఆలయం ఉంది కాబట్టి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఈ విద్యామ తల్లులు ఉండాలి కాబట్టి వాళ్ళకి 4 అక్షరపు ముక్కలు, 4 చదువులు, సమాజం రాణించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. మీకు మాట చెప్తున్నాను, చాలా త్వరలోనే ఈ ఏడాది నుంచి ఈ గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క ప్రావీణ్యతను బట్టి ఎక్సలెన్స్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా నీట్ ఎగ్జామ్కి విద్యార్థులు ప్రిపేర్ చేస్తుంది. సాధారణంగా ఏంటంటే నీట్ ఎగ్జామ్ అంటే
మెడికల్ ఎగ్జామ్ అంటే పెద్ద పెద్ద చదువులు అంటే ఈ పిల్లలకు అందే విద్యలు కావాలి. ఈ రోజున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయులు గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పిల్లల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అనకాపల్లి వచ్చి తాళపాలెం పాఠశాలకు వచ్చి ఉత్సవ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కదా. అంటే ప్రతి విద్యార్థికి చదువుకోవాలి, కొబ్బరి నూనె రాసుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆరోగ్యం అంటే దేహం శుభ్రంగా ఉంటేనే మనసు శుభ్రంగా ఉంటుందండి. దేహదారుఢ్యం మానసిక దారుఢ్యం మీద పనిచేస్తుందని చెప్పేసి ఒక సందేశం ఇచ్చారు కదా. మీకు చంద్రబాబు నాయుడు గారిలోని పుష్కలమైన విధానాలు కనిపిస్తాయి. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాదు, ఒక తండ్రిలా, ఒక రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కులా, అంటే భావి భవిష్యత్తును ఆలోచించి చాలామంది ఏంటంటే మోకాల వరకు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముందు వరకు చూస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా విజయనగరం లేదా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం భోగాపురం కాస్త భాగ్యాపురం అయింది. ఒకప్పుడు భోగాపురం విజయనగరంలో కూడా చాలామంది తెలియదు. ఇప్పుడు విశ్వవ్యాప్తం, అంతర్జాతీయం. ప్రపంచంలోనే అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద భోగాపురం వెలిసింది. తద్వారా ఉపాధి అవకాశాలు, మరింత పెట్టుబడులు రావటానికి కూడా అవసరం. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, మనం ఒక పని చేస్తే ఒక మొక్క నాటితే 10 కాయలు కాయాలి, 20 కాయలు కాయాలి. అలాగనే ప్రజా రాజధాని అమరావతి మీ అందరికి పరిచయం ఉందో లేదో, రైతుల భాగస్వామ్యంతో ఏర్పడిన అమరావతి దేదీప్యమానంగా ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు రాజధానులు ఏదైతే ఉన్నాయో అలాంటి రాజధానిగా భాసిల్లుతుంది, తలతూగుతుంది. ముఖ్యంగా ఈ మీడియా వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. బాలకోట ప్రెస్ మీట్కి దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత ఈ లోగో నేను చూశాను. ఎందుకంటే మేము ఉద్యమకారుల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి తప్పనిసరిగా ఈ సంక్షేమ కుటుంబాన్ని బాగు చేసుకునేందుకు, వీళ్ళ ద్వారా ఏమన్నా సమస్యలు ఉంటే మళ్ళీ ప్రభుత్వానికి ఒక నివేదికలాగా అందించేందుకు వచ్చాను. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఉద్యోగులందరికీ, నా తోటి కుటుంబ సభ్యులందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి.